వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం ఏం తెలుసుకుందామంటే ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అసలు ఏ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి, ఏ టాపిక్స్కి మనం ఎక్కువ ప్రియారిటీ అనేది ఇవ్వాలి, ఏ టాపిక్స్ చదవాలి అనేది క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్. సో మనకి ఎక్కువగా గ్రూప్ డికి మనం ఏది ప్రిపేర్ అవ్వాలంటే మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్. సో మనకి ఎందుకంటే జనరల్ సైన్స్ అనేది చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది, ఎంత చదివినా ఎన్ని రోజులు చదివినా దాన్ని పూర్తి చేయలేము. అలా కాకుండా మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెడితే మీరు ఈ సిలబస్ని త్వరగా ఫినిష్ చేయగలరు. అండ్ అలాగే జనరల్ సైన్స్లో నుంచి ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది అనేది ఎవ్వరము చెప్పలేము. అది అలా కాకుండా మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్లో అలా కాదు, మోడల్ మారిపోయినా సరే ప్యాటర్న్ మాత్రం ఒకేలా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఎక్కువగా గ్రూప్ డిలో మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. సో నంబర్ సిస్టమ్. సో నంబర్ సిస్టమ్ నుంచి ఎప్పుడో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. బాడ్ మాస్, డెసిమల్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, ఖచ్చితంగా వీటి నుంచి ప్రతిసారి కూడా ఒక క్వశ్చన్ రిపీట్ అవుతూనే ఉంటుంది. పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్ నుంచి క్వశ్చన్ లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఉండదు. టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో దీని నుంచి కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అసలు ఈ టాపిక్స్ నుండి ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఒక్క క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, నెంబర్ సిస్టమ్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, వీటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఆల్జిబ్రా ఇంపార్టెంటే, జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ ఇంపార్టెంటే, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్స్, ఏజ్ క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ సిస్టమ్స్. సో వీటి నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టాపిక్ ఏ టాపిక్ని కూడా మీరు మిస్ చేయకుండా చదవండి. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో రీజనింగ్లోనే ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అండి అంటే అనాలిసిస్, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందండి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్ అండ్ సిల్లోజిజం, జంబ్లింగ్. సో నెక్స్ట్ వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కన్క్లూజన్ అండ్ డిసిషన్ మేకింగ్, similarities and differences, analytical reasoning, classification, direction, statements and arguments and assumptions. సో వీటి నుంచి ప్రతిసారి కూడా క్వశ్చన్స్ రిపీట్ అవుతుంది. సో ఇందులో ఏ టాపిక్ కూడా మీరు మిస్ చేయొద్దు. ఓకేనా? సో నెక్స్ట్ మీ అందరికీ తెలిసిందే జనరల్ సైన్స్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్. సో ఇందులో ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ చదవాలి అనేది నేను ఇంతకు ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను. కానీ మీకు మెయిన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి 10th క్లాస్ బేస్డ్ సిబిఎస్ఈ సిలబస్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అసలు యాక్చువల్గా మనకి ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి మనకి రైల్వేకి, ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి. సో ఈ ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి ఏంటండి, అసలు ఏ బుక్స్ అవి ఎక్కడ దొరుకుతాయి అని మీకు చాలా మంది డౌట్ రావచ్చు. ఎన్సీఈఆర్టీ బుక్స్ అంటే మనకి ఇప్పుడు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బుక్స్ ఉంటాయి కదండి, ఆ బుక్స్నే ఎన్సీఈఆర్టీ బుక్స్ అని అంటారు. ఓన్లీ ఆ బుక్స్ నుంచి మాత్రమే మనకి రైల్వేకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మీకు దగ్గరలో ఉండే బుక్ స్టోర్కి వెళ్ళి ఆర్ఆర్బి గ్రూప్ డి అని బుక్ ఉంటుంది, లేదంటే ఎన్టీపీసీ అని బుక్ ఉంటుంది, అక్కడ నుంచి క్వశ్చన్స్ రావండి. ఎన్టీపీసీకి కానీ గ్రూప్ డికి కానీ రైల్వేకి కానీ ఏ రైల్వే జాబ్కి అయినా సరే ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. అర్థమైందా? సో దానిలోని 10th బేస్డ్ లెవెల్లో నుంచి మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ అంటే మీ 3rd క్లాస్ చదవాలి, 4th క్లాస్ చదవాలి, 5th క్లాస్ చదవాలి, 6th క్లాస్ చదవాలి, 7th, 8th, 9th, 10th. సో ప్రతి ఒక్క క్లాస్లో కూడా మీకు ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. సో ఈ 3 సబ్జెక్టులు మీరు చదవాలన్నమాట. సో వీటన్నిటికి అండ్ దాంతో పాటుగా ఇక్కడ జనరల్ అవేర్నెస్ కూడా చూసి తర్వాత చెప్తాను. సో కరెంట్ అఫైర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్ అండ్ పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ ఎనీ అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్. అయితే మేడం ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి మీరు క్వశ్చన్స్ వస్తాయని చెప్పారు, ఓకే. అయితే ఈ ఎన్సీఈఆర్టీ బుక్స్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని బుక్స్ చదవాలంటే చాలా కష్టం కదా మేడం అని మీరు అంటారు.
ఇంతకు ముందు నేను నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ బుక్స్ నుంచి కూడా నేను ఒక వీడియో చేస్తాను, అది కూడా చూడండి. అండ్ అంత టైం లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు అంటే వీటన్నిటి నుంచి సో ప్రతి ఒక్క థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ప్రతి ఒక్క ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి మనమైతే మన కోర్సులో కంటెంట్ తీసుకోవడం జరిగిందండి. సో థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే అన్ని టెక్స్ట్ బుక్స్ నుంచి కంటెంట్ అయితే తీసి మీకు స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించడం జరిగింది. అండ్ దాంతోపాటుగా అందులో నుంచి మీకు 1,00,000కు పైగా బిట్స్ అయితే తయారు చేసి ఎన్సీఆర్టీ బిట్స్ మనం మన కోర్సులో పెట్టడం జరిగింది. సో మన కోర్సులో చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ అలాగే టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటుగా ఫ్రీ మెటీరియల్ కూడా తెలుగు మీడియంలో అందజేస్తున్నాం. సో ప్రతి ఒక్కరూ కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని గ్రూప్ డి కోర్స్ చూడండి. డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. ఒక క్లాస్ చూడండి, ఒక క్లాస్ చూసిన తర్వాత మీకు నచ్చితేనే, మీకు అర్థమైతేనే తీసుకోండి. అండ్ ఆ క్లాస్ని ఇంకే ఛానల్లోనైనా మీకు కోర్స్ అనేది ఉంటుంది కదా, సో ఇంకే అదర్ ఛానల్లో కోర్స్ని మన కోర్స్ని కంపేర్ చేసి చూడండి. ఏది ది బెస్ట్ అనిపిస్తే మీరు అదే తీసుకోవచ్చు సమస్య లేకుండా, ఓకేనా. కానీ ఎక్కడ తీసుకున్నా ఒకటి గుర్తు పెట్టుకోండి, మనకి ఓన్లీ రైల్వేకి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. ఎన్సీఆర్టీ కంటెంటే చదవాలి, ఎన్సీఆర్టీ బిట్సే చదవాలి, ఓకేనా. అండ్ దీంతో పాటుగా మీ అందరి కోసం సపరేట్గా అండ్ చూడండి, ఇది ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి కూడా చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతుంది. సో రైల్వే జాబ్ స్పెషల్ కోర్స్ అండి. 1,00,000కి బిట్స్ ఉంటాయి అండ్ అలాగే దాంతో పాటుగా మెటీరియల్ అయితే అందజేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఏముంటాయి అంటే ఎన్సీఆర్టీ బిట్స్, చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూ, ఎన్సీఆర్టీ ప్లస్ మెటీరియల్ టెస్ట్ సిరీస్ రూపంలో ఉండడం జరుగుతుంది. సో 1,00,000 బిట్స్ ప్లస్ మెటీరియల్ మీకు కేవలం 299 రూపీస్కే అందజేస్తున్నాం, అది కూడా 90 days వ్యాలిడిటీతో. ఇది ఒక్క ఎన్టీపీసీ గ్రూప్ డీకేనా అంటే కాదండి, ఆర్పిఎఫ్, జేఈ, ఏఎల్పి, టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్కి కూడా ఈ 1,00,000 బిట్స్ మెటీరియల్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకండి అంటే రైల్వే మొత్తానికి ఒకటే సిలబస్, అది కూడా ఎన్సీఆర్టీ కంటెంట్ అండ్ సిలబస్, ఓకేనా. సో దాంట్లో నుంచే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క దానికి మీకు కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఈ 299 రూపీస్ కోర్స్ కూడా మీరు ఒకసారి చూడండి, మన యాప్ డౌన్లోడ్ చేసి, ఓకేనా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను. సో వాట్సాప్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు అప్ టు అప్డేటెడ్ న్యూసెస్ అయితే అందజేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.